నమస్తే అండి, నేను రజాక్. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం అని చెప్పేసి తెలుగు సినిమాని చంపేస్తున్నటువంటి కొంతమంది రివ్యూవర్లు. కథ ఏంటంటే, ఈ మధ్యకాలంలో రివ్యూలు చెప్పుకొని వాటి మీద వచ్చేటటువంటి వ్యూవర్షిప్లో అది ముఖ్యంగా ఏంటంటే దాన్ని రివ్యూ కంటే కూడా ట్రోల్ చేయడం అంటారనమాట. సో ఆ రేంజ్లో ట్రోల్ చేస్తూ దాంట్లో ప్రతి షాట్ని కూడా, ప్రతి ఆడియో బిట్ని కూడా, ప్రతి దాన్ని కూడా పోస్ట్ మార్టం చేసి దాన్ని కిచిడీ చేసేసి వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోల కారణంగా ఈ రోజున సినిమా పరిశ్రమ చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లుగా, యాక్టర్స్గా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన టాలీవుడ్ తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి సినిమా వచ్చిన ప్రతిసారి కూడా కొంతమంది రివ్యూలు ఇస్తారనమాట ఎర్లీ మార్నింగ్. సో వాళ్ళలో కొంతమంది పేర్లు నేను ఇప్పుడు చెప్తా. సో వాళ్ళలో ముందు వరుసలో ఉంటాడు మన బార్బెల్ పెచ్చా మీటింగ్స్, ఆ తర్వాత సుశాంత్ రెడ్డి అలియాస్, ఆ తర్వాత వచ్చేసి పూల చొక్క, ఆ తర్వాత వచ్చేసి మహిదర్, ఆ తర్వాత వచ్చేసి రాగడి అని ఒకడు ఉంటాడు, సో అతను, ఆ తర్వాత వచ్చేసి సినిమా పిచ్చ యూఎస్ నుంచి రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. అయితే నేను ఫస్ట్ సినిమా పిచ్చ గురించి మాట్లాడాలంటే, అతను వచ్చేసి మెరిట్స్ డిమెరిట్స్ చెప్తాడే తప్ప ఆ సినిమాని ఎక్కడ కూడా చంపాలన్న ప్రయత్నం అయితే వీలైనంత వరకు ఉండదు. ఎస్, సినిమా బాగుందంటే అద్భుతంగా బాగుందని చెప్తాడు. బాగోకపోయినా కానీ ఒక సినిమా కనుక ఫెయిల్ అయితే కనుక తను అనుకున్న దాన్ని అంతవరకు అది రాకపోతే కనుక దానికి సంబంధించి వీలైనంత వరకు దాంట్లో పాజిటివ్ పాయింట్స్ ఉండేంత చెప్పడం అయితే జరిగింది అనమాట. ఎస్, దీనికోసం అయితే ఈ సినిమాని అయితే చూడొచ్చు అనే పాయింట్స్ చెప్తాడు. బట్ నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్తాడు. అది సినిమాని చంపేసే అంత నెగిటివ్ పాయింట్ అయితే కాదు. ఇక మహిదర్, సో జబర్దస్త్లో చేసినట్టున్నాడు కదా, మహేందర్. సో మొత్తానికి అతను కూడా సినిమా విషయంలో తన ఒపీనియన్ మాత్రమే చెప్తాడు తప్ప ఆ సినిమాని చీల్చి చెండాడి చేయడనమాట. ఇక రాగడి అని ఒకడు ఉన్నాడు. ఈ మహానుభావుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నమాట. ఎందుకంటే ఆ సినిమాని చంపడంలో కీలక పాత్ర పోషిస్తాడనమాట. ఎలా అంటే, ఆ సినిమా చిన్న టీజర్ వచ్చినా, ఒక లుక్ వచ్చినా సరే బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఈ కలర్ మీద కూడా. సో రాగడి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటాడు, ఆ సినిమాని చంపే ప్రయత్నం అయితే చేస్తాడు. సో మనోడి గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఫైటింగ్ ఏంటంటే విశ్వక్సేన్ వర్సెస్ బార్బెల్ పెచ్చా మీటింగ్స్ అలియాస్ సుశాంత్ రెడ్డి. సో ఇతని గురించి చెప్పాలంటే కనుక, ముందు సినిమాని చంపడంలో కీలక పాత్ర పోషిస్తాడనమాట. ఆ రివ్యూల పేరిట సినిమాని అడ్డగోలుగా చంపేస్తాడనమాట. ఎందుకంటే వీళ్ళ డబ్బుల కోసం. ఒక వీడియోకి 1 లక్ష మంది, 2 లక్షల మంది చూస్తారు. నెల మొత్తం మీద 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల దాకా వస్తాయి. సో దానికోసం అని చెప్పేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా తీసి ప్రమోషన్స్ చేసి, ఆ థియేటర్లో ఆడిద్దో లేదో కూడా తెలియని విషయంలో, సందర్భంలో థియేటర్ దాకా తీసుకెళ్ళి ప్రజల మన్నలు పొందే క్రమంలో మొదటి రోజు ఆ సినిమాని చంపేస్తారనమాట రివ్యూల పేరిట. ఒకరోజు మన నాగవంశీ అన్న, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, ఈ బార్బెల్ పెచ్చాని ఎంతలా వేసుకున్నాడంటే అంతలా వేసుకున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు, మొదటి రోజు రివ్యూలు ఇవ్వకండి, దయచేసి ఇవ్వకండి, చాలా ఇబ్బంది అవుతుంది మీ కారణంగా, మిమ్మల్ని ఫాలో అవడం కారణంగా. ఈ రోజున ఎవడైనా సరే ఒక రివ్యూ చూసే వస్తువు కొంటున్నాడు. అదే మాదిరి వీళ్ళకి నచ్చకపోతే ఇంకా సినిమా ఎవరికి నచ్చకూడదు అనే స్థాయిలో వీళ్ళు మాట్లాడతారు. పైగా ఏంటంటే పాజిటివ్ పాయింట్స్ కంటే కూడా నెగిటివ్ పాయింట్స్. ఒకప్పుడు నేను కూడా రివ్యూ చెప్పేవాడిని. నా రివ్యూలో ఏ రోజు కూడా నెగిటివ్ పాయింట్స్ ఉండేవి కాదు, సినిమాలు ఉంటే పాజిటివ్ పాయింట్స్ ఉండేవి. ఇక వాటిని తర్వాత ఆపేసిన. ఎందుకంటే రివ్యూలు చెప్పడం కారణంగా ప్రొడ్యూసర్ ఇబ్బంది పడుతున్నాడు, డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. అనవసరంగా అడ్డగోలుగా దాన్ని ఇచ్చి దాని మీద వచ్చే వ్యూస్ బాగుంటాయి. మనం ఏదైనా ఒక సినిమాకి సంబంధించి నెగిటివ్ రివ్యూ ఇస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. ఆ సినిమా చచ్చిపోయింది, సినిమాటోగ్రఫీ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ ఏం బాగాలేదు, ఏం లేదు, ఇదే రొడ్డ కొట్టుడు ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేదు, సో అక్కడ ఇలా చేశాడు, హీరో డైలాగ్స్ హీరో యాక్టింగ్ ఏమాత్రం కూడా బాగాలేదు, డైరెక్టర్ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమాని తీయలేకపోయాడు, స్టోరీ ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రజెంట్ చేయలేకపోయారు, ఇదే చెప్తారనమాట. ఇదే సోది ఉంటుంది అనమాట దాంట్లో. సో దీనివల్ల ఏంటంటే క్రియేటివిటీ చచ్చిపోద్ది చాలామందికి. నిజంగా ఒక కథని అద్భుతంగా ఉందంటేనే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయాలనుకుంటారు. అది చివరాఖరికి దాని అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది వాళ్ళకి కూడా తెలియదు. ఎస్, వాళ్ళ విజువల్ క్రియేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ దాని అవుట్పుట్ మాత్రం ఎలా వచ్చిందో వాళ్ళకి కూడా చెప్పలేం కదా. కొన్ని సినిమాలు అవుట్పుట్ స్టోరీ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా అవుట్పుట్ అద్భుతంగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉంటాయి. అంటే నార్మల్ లైన్తో కథ అనేది ఒక నార్మల్ లైన్. అలా కాకుండా కొన్ని మెలికలతో తీసిన సినిమాలు, ముఖ్యంగా అద్భుతమైన ట్విస్ట్ నుండి కూడా
కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆరెంజ్ అనే సినిమా మన థియేటర్లో అంతగా వర్కౌట్ కాలేదు, బట్ ఆ సినిమా టీవీలో పడిందంటే మాత్రం అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. సో దీనికి కూడా అదేవిధంగా కలేజా సినిమా అద్భుతంగా ఉంటుంది టీవీలో, కానీ అది థియేటర్లో ఆడలేదు. ఇలా కొన్ని సినిమాలు, ఇప్పుడు అర్జున్ బాగుంటుంది కానీ థియేటర్లో ఆడలేదు. సో ఇలాంటి సినిమాలు వీళ్ళు ఏంటంటే ఒక సినిమా రావడం ఆలస్యం. ఈ రోజున ఇంత గొడవ జరగడానికి కారణం ఏంటంటే కల్కి 2898 AD అనమాట. సో ఎంత అద్భుతంగా తీసినారు, ఎంత పర్ఫెక్ట్గా శిల్పంలో చెక్కినారు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమాని బయటికి తీసుకొస్తున్నారు. అలాంటిది ఆ సినిమాని చంపే విధంగా ఆ బార్బెల్ పిచ్చా మీటింగ్స్ అలియాస్ సుశాంత్ రెడ్డి వచ్చేసి ఒక వీడియో చేసినాడు అనమాట. అది చూసిన తర్వాత సుర్రన మండింది అనమాట విశ్వక్సేన్కి. దాంతో నువ్వు ఒక 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీసి దాన్ని ప్రజెంట్ చేసి నువ్వు ప్రజల దగ్గర నుంచి మనలు పొంది అప్పుడు రివ్యూలు రాయమని చెప్పేసి అడగడం జరిగింది. నిజంగా అండి, రివ్యూ రాసేవాడు ఎవడైనా సరే తప్పనిసరిగా సినిమా ఒకటి తీసి లేకపోతే ఒక 10 సినిమాలు తీసి ప్రజల దగ్గర నుంచి మనలు పొంది. ఇప్పుడు రాజమౌళి గారు ఒక రివ్యూ రాసినారంటే దాంట్లో తప్పు పట్టడానికి లేదు. అదేవిధంగా ఆర్జీవి కూడా ఒక రివ్యూ రాసినారంటే దాంట్లో తప్పు పట్టడానికి లేదు. అదేవిధంగా కొరటాల శివ గారు ఒక రివ్యూ రాసినారంటే తప్పు పట్టడానికి లేదు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి తెలుగు డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క రివ్యూస్ని రాసినారంటే తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు సినిమాలోనే బతుకుతున్నారు, సినిమాతోనే బతుకుతున్నారు, సినిమాలోనే జీవిస్తున్నారు కాబట్టి. అలా కాకుండా బయట నుంచి ఉండి ఏదో చూసి అక్కడ 24 క్రాఫ్ట్లు ఎవడెవడు ఎలా చేయాలో. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా మీదే దిక్కుమాలిన కామెంట్లు ఏంటంటే అన్ని విఎఫ్ఎక్స్ షాట్లు వాడినారు, అంత ఎడిట్ చేసినారు, అంత గ్రీన్ మ్యాట్ వాడినారు, గ్రీన్ షాట్స్ వాడినారు. మరి అలాంటప్పుడు అక్కడ అరాకొర జరిగిద్ది. ప్రభాస్ అంట తొండం మీద కాలేసే టైంలో అంటే అక్కడ ఏదో బట్టలు ఏదో ఇటు పక్క వేసుకున్నాడంట, అది యువతల పక్కకు మారిపోయిందంట నెక్స్ట్ షాట్కి. ఏంటి ఇప్పుడు నిజంగా ట్రోల్ చేయాలంటే, నేను నిజంగా మంచుబాబుని ట్రోల్ చేయాలంటే కనుక నిజంగా నాకు ఆ ఇంటెన్షన్ ఉంటే కనుక నేను వీడియో చేయొచ్చు. ఎందుకంటే మంచు విష్ణుకి సంబంధించి కన్నప్ప అని ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్లో మంచు విష్ణు ఒక బాణాన్ని వేస్తూ అది ఏదైతే మనం బాణం విసురుతామో ఆ సైడ్ చూస్తారు, అలా కాకుండా కెమెరా వైపు చూశాడు. నిజంగా ట్రోల్ చేయాలన్న ఇంటెన్షన్ నిజంగా ఉంటే కనుక మనం అలాగే చేస్తాం. లేదు, పుష్ప సినిమా ఒకటి ఉంది, అల్లు అర్జున్ గారిని నిజంగా ట్రోల్ చేయాలని మనస్తత్వం ఉంటే కనుక పుష్ప సినిమాకి సంబంధించి అక్కడ కూడా పాజిటివ్గా మాట్లాడాల్సినంత అవసరం ఉండదు. నేను చూడండి, సినిమా వేరు, సినిమా మీద కొన్ని వేల మంది బతుకుతారు. మనకి అల్లు అర్జున్ ఇష్టం అయ్యి ఉండకపోవచ్చు కాక, నాకు సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ లేకుండా పోవచ్చు కాక, బట్ ఆ సినిమాని మనం చంపకూడదు. అంటే పుష్ప సినిమా ప్రతిదీ కూడా వచ్చిన పోస్టర్ ఏం బాగాలేదు. నేను వచ్చిన పోస్టర్ ఉంది, ఆ పోస్టర్ని చూసి కూడా ఒక వీడియో చేసేవచ్చు, ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు వీడియో చేసేవచ్చు. ఇది ఎలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇలా కత్తి పెట్టుకుని అది చేసాడు అని చెప్పేసి. మనం సినిమాని చంపకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే దాని మీద ఆ పరిశ్రమ మీద కొన్ని వేల మంది బతుకుతున్నారు. ఎస్, నచ్చితే నచ్చిద్ది, నచ్చకపోతే జనం ఆటోమేటిక్గా వెళ్ళరు. నచ్చిన సినిమాలు ఇప్పుడు ఎక్కడో రిలీజ్ అయినటువంటి కర్ణాటకలో తయారైనటువంటి కాంతార సినిమా తెలుగునాటి ఎందుకు ఆదరాభిమానాలు పొందింది? చిన్న సినిమాలు, కొన్ని సినిమాలు నార్త్ సైడ్లో ఎందుకు అత్యద్భుతంగా అవి ఆదరాభిమానాలు పొందగలుగుతున్నాయి అంటే ఆ సినిమా వాళ్ళకి నచ్చింది కాబట్టి. అలా కాకుండా మనం ఇక్కడే చంపేద్దాం, ఆ సినిమాని బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరో స్టాండప్ కమెడియన్స్, ఈ చిల్లరగాళ్ళు కొంతమంది, మరి వాళ్ళు నార్త్ ఇండియన్స్ తమిళియన్స్ నాకైతే ఐడియా లేదు, కానీ వాళ్ళు చేసిన రచ్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదనమాట. అదేవిధంగా ఈ బార్బెల్ పిచ్చా మీటింగ్ పొలిటికల్ తర్వాత కొంచెం కాంట్రవర్సీ అయినాడు, కానీ అంతకు ముందు నుంచి కూడా ఇదే దరిద్రం అనమాట. సినిమా వస్తే చాలు ఆ సినిమాని చంపాలి ఏదో విధంగా. ఇప్పుడు కల్కి 2898 సినిమా బయటికి రాని, ప్రజల దగ్గర నుంచి పబ్లిక్ రివ్యూ తీసుకున్న తర్వాత దాని ఒపీనియన్స్కి సంబంధించి నువ్వు జోడించి చెప్పు, తప్పులేదు. అలా కాదు నేను సినిమాని చంపుతానంటే ఇదే విధంగా మీదెక్కి మాట్లాడడం అయితే జరిగింది. ఈరోజు విశ్వక్సేన్ మాట్లాడాడు, మన నాగవంశీ గారు మాట్లాడారు, రేపొద్దున 10 మంది ఎక్కి మీదెక్కి కూర్చుంటారు. సినిమా తయారు చేసి కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి థియేటర్ దాకా తీసుకెళ్ళి జనాన్ని థియేటర్కి తప్పించడం అంటే మామూలు మంట కాదు, మొత్తం ఎండిపోద్ది. అదంతా చెయ్యాలంటే ఏముంది, ఇంట్లో కూర్చొని ఒక కెమెరా పెట్టుకోవడం, మాట్లాడుతూ నెలకు 2-3 లక్షలు వస్తే మనకు థియేటర్ సరిపోతుంది కాబట్టి వర్కౌట్ అవుతుంది. సో ఈ నాగవంశీ గారు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ రివ్యూల విషయంలో తప్పనిసరిగా ఒక విధానంపైకి అయితే రావాలా. ప్రతి చిల్లరగాడు వచ్చి రివ్యూ ఇస్తారంటే కుదరదు, దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే పెట్టండి. కొంతమంది అంటారు మరి జాంకాయ తింటే జాంకాయకి రివ్యూ ఇస్తాం కదా, లేకపోతే ఏదైనా వస్తువు కొంటే వస్తువుకి రివ్యూ ఇస్తున్నారు. సినిమాకను ఆ వస్తువులకి తేడా ఉంటుందిరా బాబు, సినిమాకను దానికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా నువ్వు ఒక బన్ కొన్నావు, అది బాగాలేదు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీసులకి, సినిమా ఇవ్వలేం కదా. సో కాబట్టి అది అర్థం చేసుకోండి. ఈ బార్బెల్ పిచ్చా మీటింగ్ ఎవడైతే ఉన్నాడో వీడు ఒక క్రింజ్ గాడ్ అనమాట. మనోడు ఎంతసేపు ఏంటంటే ఆ సినిమాలను చంపాలా, నెగిటివ్ పబ్లిసిటీ మోర్ హైప్ని ఇచ్చిద్ది అనమాట. ఈరోజు పరిస్థితి ఇదే అనమాట. కొంతమంది ఇప్పుడు రాగడి
ప్రతి సినిమాని వీలైనంతవరకు చంపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మరి దాంట్లో నుంచి వచ్చేటటువంటి ఆనందం ఏంటో నాకైతే తెలియదు. సో కొంతమంది బాగానే చదువుకుంటారు కానీ సైకో కిల్లర్లా మారుతారు. వీళ్ళు సినిమాలకు సంబంధించి సైకో కిల్లర్స్ అనిపించింది నాకు చూస్తే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే విశ్వక్సేన్కి నా సంపూర్ణ మద్దతు అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఈ సినిమాలను చంపేవాళ్ళు ఎవడైతే ఉంటాడో వాడిని పక్కాగా అటాక్ చేయాల్సిందే.